అప్పు డార్లింగ్, బామ్మగారు రండి. సత్యభామగారు బాగున్నారా? బాగున్నాను రాజలక్ష్మి గారు. రండి కూర్చోండి. చెప్పండి సత్యభామగారు. ఏం చెప్పమంటారు రాజలక్ష్మి గారు, టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఏమైంది బామ్మగారు? ఈ మధ్య ఏమైందో ఏంటో తెలియదు కాని మా తిక్క వెదవ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. పోతాను అంటున్నాడు, తాతతో ఏం చెప్పమంటావు అంటున్నాడు, ఫోటోకి దండ రెడీ చేసుకోండి అంటున్నాడు, జగమంత కుటుంబం నాది అంటూ సాంగ్ వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకు అంటూ రింగ్ టోన్ కూడా పెట్టుకున్నాడమ్మా. రోజురోజుకి పేషెంట్లా తయారవుతున్నాడు. కారణం అడిగితే తెలిసే టైంకి అన్నీ మీకే తెలుస్తాయి అంటున్నాడు. వాణ్ణిలా చూస్తుంటే నాకు భయం వేస్తుందప్పు. ఇప్పటిదాకా చిన్న కన్ఫ్యూజన్ ఉండేది, ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నీ ఒట్టు చాలా గట్టిదని, నన్ను తీసుకెళ్తుందని. మీరేం భయపడకండి. ఆర్య అలా మాట్లాడడం మనకేం కొత్త కాదు కదా. కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి. బామ్మగారు పెళ్లి చేస్తే పిచ్చి కుదురుద్ది అంటారు కదా, అందుకని ఆర్యకి అపర్ణకి ఎంత తొందరగా పెళ్లి చేస్తే అంత తొందరగా ఆర్యకి పిచ్చి కుదిరిపోద్ది. తిక్క తిక్క మాట్లాడ్డాక అవును సత్యభామగారు, ఎలాగూ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నాం కాబట్టి ఆ నిశ్చితార్థం తంతేదో జరిపిస్తే. చాలా సంతోషం అండి. నేను ఆ విషయం గురించి మాట్లాడదామనే వచ్చాను, మీరు అదే చెప్పారు. ఎతకబోయే తీగ ఏలికి తగిలిందంటే ఇదేనేమో. ఏలికి కాదు కాలికి. నేనన్నది కూడా కాలేలికే. చా నిజమా? వసంత నువ్వుండు, నిశ్చితార్థానికి తొందరే ఉందిలేమ్మా. అమ్మమ్మా, అంత మాట అనకమ్మా. వాణ్ణి కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. త్వరగా నిశ్చితార్థం జరిపించేసి ఆ పెళ్లి కూడా అయిపోతే వాడి సంగతి నువ్వు చూసుకుంటావు, నేను తీర్థయాత్రలు చూసుకుంటాను. లేదంటే వాడి తిక్క నాకెక్కి ఏ మెంటల్ హాస్పిటల్లోనో రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అలా ఏం జరగదులే బామ్మ. ఆర్యతో నేను మాట్లాడతాను. ప్రాబ్లం ఏంటో తెలుసుకుని. ఏంటి నిశ్చితార్థం అంటే వద్దంటావేంటి? ఈ రోజు కాకపోయినా రేపైనా జరగాల్సిన కార్యక్రమమే కదా. అవుననుకో, కానీ ఇప్పుడే ఎందుకని? అప్పుడే అంటావేంటప్పు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక ఒక్క క్షణం కూడా ఆగను. గట్టిగా మాట్లాడితే నిశ్చితార్థం రోజే ముహూర్తాలు పెట్టించి, కుదిరితే మరుసటి రోజే మీ పెళ్లి కూడా జరిపించేస్తాను. పెళ్ళా? పెళ్ళా అని అలా నోరు తెరిసబెట్టప్పన్నమ్మా, ఏసేసుకోవా? ఆ? ఎందుకు చేసుకోను? నిశ్చితార్థమే కదా, జరిపించేయండి బామ్మ. నిశ్చితార్థమా అంటే మరి పెళ్ళి? నువ్వు ఆగు వసంత. బామ్మ వచ్చి ఇంతసేపు అయింది, కాఫీ ఇవ్వాలని తెలీదా? వెళ్ళి తీసుకురా. ఇప్పుడు అవేమీ వద్దమ్మా. రాజలక్ష్మి గారు, వెంటనే మా సిద్ధాంత్ గారితో మాట్లాడి నిశ్చితార్థం ముహూర్తం పెట్టించి మీకు కబుర్ చేస్తాను, సరేనా? అలాగేనండి. ఇక నేను వెళ్ళొస్తానండి. అయ్యో ఉండండి, టిఫిన్ చేసి వెళ్దురు ఆ, గాని. ఇప్పుడు అవేమీ వద్దండి. అసలే మా తిక్కవేదవ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడో ఏంటో. వెళ్ళొస్తానండి. అలాగే. వస్తానప్పు. వస్తాను నాయుడు బావా. అలాగండి. పెళ్ళి ఎప్పుడెప్పుడా అనుకుంటుంటే రానే వచ్చేసింది. చూస్తూ ఉండగానే అయిపోతుంది కూడా. నువ్వేంటి ఇలా ఉన్నావు? ఆహా, ఏం లేదమ్మా. నిశ్చితార్థమే కదా, దానికి నేనెందుకు ఫీల్ అవుతాను? నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఏంటి అపర్ణ లేదు తేడా కనిపిస్తుంది. బహుశా పెళ్ళి అనేటప్పుడు టెన్షన్ పడుతుందేమో.